హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. గాజువాక్ అనగానే సినీ ప్రియులకి గాజువాక్ పాట గుర్తొస్తుంది. అదే రాజకీయ నాయకులకి గాజువాక్ కాన్స్టిట్యుయెన్సీ గుర్తొస్తుంది. 2019 ఎలక్షన్లో గాజువాక నియోజకవర్గం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచితమైంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో గాజువాక్ అంటూ ఒక ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మనం గాజువాకలో ఉన్నామండి. గాజువాక సీటు మొన్నటి వరకు ఎవరికి వస్తుంది ఏంటి అని రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. కానీ అక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసి ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న పల్లా శ్రీనివాస్ గారికే మళ్ళీ ఆ సీటు దక్కింది. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం మనం. గాజువాక కోసం, గాజువాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఏమంటారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. సార్, మొన్నటి వరకు గాజువాక అంటే జనసేనకి వెళ్ళబోతుంది, లేకపోతే బీజేపీ వాళ్ళు రాబోతున్నారు, ఇంకోరు రాబోతున్నారని ఇలాగ చాలా చర్చ అయితే నడిచింది మీడియాలో కానీ ఈవెన్ పొలిటికల్ సర్కిల్స్లో కానీ. మీరు ఎప్పుడైనా డైలమాలో పడి లేకపోతే ఒక రకమైన సంశయంతో ఉన్నారా? అంటే ఈ సీటు వేరే వాళ్ళకి వెళ్తుందేమో ఇలాంటివి ఏమైనా ఉండేవండి మీకు? ఉండేవండి. ఎందుకంటే ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తన్నారు, వెంటనే కొంతమంది త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని ఒక ఆలోచనకు వచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు కనుక ఆయన ఖచ్చితంగా ఆయన అడగొచ్చు అని, అందుకనే నేను నా మైండ్ కొంచెం బ్యాలెన్స్గానే ఉంచుకున్నాను. ఎందుకంటే నేను బాస్ కూడా మా బాస్కి మా చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే మా లోకేష్ బాబు గారికి కానీ మా సీనియర్ నాయకత్వాన్ని కానీ చెప్పడం జరిగింది. ఎలా కాదంటే ఏదైనా పర్వాలేదని. బట్ నేను గాజువాకలోనే పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకి స్వాగతించి ఆయన గెలిపిస్తాం. ఇక నాకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి అనే విధంగానే చెప్పాను. ఎందుకంటే ఎక్కడో దగ్గర మనం అంటే పక్క నియోజకవర్గానికి పంపిస్తారేమో అనే ఒక ఆలోచన చాలా మందికి ఉండేది. ఎందుకంటే ఇలాగా అధ్యక్షుడి కింద ఉన్నాం, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాం కనుక ఇస్తారు పక్క దానికైనా పంపిస్తారంటే. కాకపోతే అక్కడ ఎవరో ఆశ పెట్టుకుని ఉంటారు, నాకెందుకు. ప్లస్ ఒక నియోజకవర్గం విడిచిపెట్టి ఇంకో నియోజకవర్గం వెళ్ళడం అంటే అక్కడ క్యాడర్ బిల్డప్ చేయడం కానీ సమస్యల మీద అవగాహన తెచ్చుకోవడం కానీ అంత సులువైన పని కాదు. కనుక గాజువాకలోనే క్యాడర్తో మమేకం అవడం, ప్రజలతో మమేకం అవడం అది గత 15 సంవత్సరాలుగా అంటే ముందు నుంచి ఉంది. కానీ ఈ 15 సంవత్సరాలుగా ప్రత్యేకంగా 10 సంవత్సరాలు అయితే చాలా క్లోజ్గా ఉన్నాం కనుక మళ్ళీ ఇక్కడ నియోజకవర్గం విడిచిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళడం అయితే ఇంట్రెస్ట్ లేదు. నామినేటెడ్ పర్సన్ ఇచ్చినా పర్వాలేదు, పదవి ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇంకొక ఆలోచన కూడా 2019 ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి అంటే మా బాస్ రాకపోయేసరికి ఒక అలాంటి ఆలోచన అందరికీ వచ్చింది. స్థానికత అని, స్థానికత అనే మాట తీసుకొచ్చానని కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ నేను ఎప్పుడు కూడా అలా చేయలేదు. ఎందుకంటే నాకు అలాగా మనసులో ఒకటి పెట్టుకొని బయట చెప్పడం నాకు ఎప్పుడు అది అలవాట్లేదు. చేస్తానంటే చెప్తాను, చేయనని చెప్పిస్తాను. అందుకని చెప్తానని చేస్తానని ఆ డ్రామాలో అయితే నాకు ఎప్పుడు లేదు. సో అది ఆ నింద కూడా తొలగిపోద్ది. ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆనంద కూడా తొలగిపోతుంది అని ఒక ఆలోచన ఉండేవాడిని. సో అందుకనే నేను వస్తుంది అన్నది ఒక్కోసారి రానటువంటి సందర్భం కూడా ఉంటుంది అని కూడా రెండు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాను. ఓకే, అంటే అన్నిటికీ సిద్ధపడి ఉన్నారు, మెంటల్గా ఉన్నాను. పార్టీ మారాలనే ఆలోచన ఏకొస్తాను కూడా లేదు. ఎందుకంటే పార్టీ అంటే ఒక సిద్ధాంతం, ఒక ఆలోచన అని చెప్పేసి ఒక దాంతో ఉన్నాను. ఇప్పుడు ఎందుకంటే ఫాదర్ ఇందులో చేశారు, మేము ఇందులోనే ఉన్నాము కనుక కంఫర్ట్ లెవెల్స్ కానీ అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది సైకలాజికల్గా నాకు. సో నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టలేదు. అంటే రాకపోతే బాధపడాల్సిన అందరూ బాధపడతారు, అందరూ చుట్టుపక్కల మన మీద ఆధారపడి ఉంటారు. మన భగవంతుడి దయ వల్ల, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ జాతీయ అధ్యక్షుల వారి ఆశీస్సులతో నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సీటు తెలుగుదేశం పార్టీకి విడిచిపెట్టిన సందర్భంగా. అలాగే ఇంకా బీజేపీ పార్టీ ఇప్పుడు కొత్తగా వచ్చింది కనుక కొత్తలోనే సార్ కంగ్రాచులేట్ చేయడం మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్ అండి. అంటే సెకండ్ లిస్ట్లోని
చాలామంది సీనియర్లు కూడా అంటే ఈ లిస్టు రాబోతుంది కదా, ఈ లిస్టులో తమ పేరు ఉంటుందో లేదో అన్నట్టు అనుకున్నారు. 34 మందో 36 మందో ఏదో లిస్టు ఇచ్చారు. మీ పేరు ఉండేసరికి అంటే చాలామంది సీనియర్లకి ఒక ఆశాభంగం అయితే జరిగింది. అంటే బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ, గంటా గారు కానీ, ఇలాంటి వాళ్ళు అంటే థర్డ్ లిస్ట్లో బహుశా వాళ్ళది ఉంటుంది, ఉండదని చెప్పను. కానీ సెకండ్ లిస్ట్లో పేరు చూసుకోగానే వెంటనే మీకు ఏమనిపించింది సార్? అంటే జనరల్గా ఒకటి ఆనందం అనిపించింది. ఓకే, ఒక అవకాశం వచ్చింది, మళ్ళీ ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అంటే మీకు ఒకటి నేను చాలా క్లియర్గా చెప్తాను. అధికారం మేము యాక్చువల్లీ చెప్పాలంటే ఫాదరు కానీ నేను కానీ కలిపితే ఆల్మోస్ట్ ఒక 1979-80 నుంచి పోటీ చేసుకుంటున్నాను. 2 సందర్భాలను గెలిచాం. కానీ మాకు జనం కొరవే ఉండదు. జనం ఎందుకంటే మనం ఎప్పుడైనా నిరంతరం ఉన్నాం అనుకోండి, ప్రజా సమస్యల కోసం వచ్చినప్పుడు మనం స్పందిస్తే జనం వస్తూ ఉంటారు. అంటే గెలిపోవడంతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉంటాం. ఓకే. సో అయితే గెలిస్తే ఇంకా ఎక్కువ బాధ్యత. మేము బాధ్యతల నుంచి తప్పించుకోవడం అనేది మనకు ఉండదు. గెలిస్తే అధికారులు మన దగ్గరికి వస్తారు, గెలవకపోతే అధికారుల దగ్గర మనం వెళ్ళాలి. కానీ ప్రజలు ఎప్పుడు కూడా నిరంతరం వస్తూనే ఉంటారు. అది నా పాలసీ అన్నమాట. సో మనకి అధికారం ఉంటే ఎక్కువ సమస్యలు పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ దానికి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ కూడా ఉండాలి. సో నాకు ఈరోజు అధికారం వచ్చిందంటే నాకు ఒక ఆలోచన ఏంటంటే ఎక్కువ సమస్యలు పరిష్కారం చేయొచ్చు. ఇప్పుడు చూడండి, గత 5 సంవత్సరాలుగా ఈ డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ ఉన్నాయి, దాన్ని ఎవరు పట్టించుకోలేరు. స్టీల్ ప్లాంట్ కదండి ఆర్ కార్డ్స్ అంటే 472 మంది చూస్తున్నారు. వాళ్ళు ఇంకా ఆర్ కార్డ్ పట్టుకొని ఆ ఫోటో పట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళకి ఆ పరిష్కారం చేయడానికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. గతంలో కూడా చాలా పరిష్కారం చేస్తాం. ఆర్ కార్డ్కి సంబంధించి ట్రాన్స్ఫర్ కానీ, ఆర్ కార్డ్ ట్రాన్స్ఫర్ కానీ, ఆ సైట్ రిజిస్ట్రేషన్ కానీ, ఇలాంటి సమస్యలు అంటే మనం పోరాటం చేయొచ్చు, ఎక్కువ పోరాటం చేయాల్సినటువంటివి. అదే అధికారం ఉందంటే మనకు అవగాహన ఉంది కనుక వెంటనే పరిష్కారం చేయొచ్చు. సో ఆ విధంగా మనకు అధికారం ఉపయోగపడుతుంది. ఇకపోతే సర్వీస్ పార్ట్ ఉంటుంది. ఒక అధికారం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా సమస్య ఉన్నా సరే, లేకపోతే ఇలా రోడ్డు వేయలేదని చెప్తా వెంటనే వాళ్ళని తీసుకొని సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి ఒత్తిడి చేయడం. అలాగే ప్రభుత్వం చేసే వ్యతిరేక విధానాల మీద మనం ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటాలు చేయడం. ఎలాగైనా సరే ప్రజలు మాత్రం గమనిస్తూ ఉంటారు. అధికారం ఒకటే కాదు, అధికారం లేకపోయినా సరే పోరాట పట్టును చూసి ప్రజలు ఎక్కువ ఫాలో అవుతుంటారు. వాస్తవంగా చెప్పాలంటే 2014 నుంచి 2019 మధ్యన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆదరణ కన్నా 2019 నుంచి 2024 ఈ మధ్యకాలంలో నేను చేసినటువంటి పోరాటాలకి ఇంకా ఎక్కువ ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. సో అందుకే నేను యువ నాయకత్వానికి అంతా తెలియజేసేది ఏంటంటే, నాయకత్వం అంటే ఏదో బై ఫ్లుక్ తెచ్చుకునేది కాదు, పోరాటాలు చేయండి. ఇప్పుడు నాకంటే అఫ్కోర్స్ ఒక తరం చేసింది కనుక నాకు న్యాచురల్గా కొంత బేస్ ఏర్పడిపోయింది, అట్లతో వచ్చాం. కానీ యువ నాయకత్వం ఎప్పుడు కూడా నాయకత్వం అందిపుచ్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం సమస్యల మీద అవగాహన తెచ్చుకొని పోరాటం చేయాలి. ప్రభుత్వాలు చేస్తే ఖచ్చితంగా గుర్తింపు అనేది లభిస్తుందని చెప్పి తెలియజేస్తాను.